ఈటీ ముఖ్యాంశాలు అంటే చాలా ఫేమస్. అలాగే పంచతంత్రం, భగవద్గీత అనగానే ఆదివారం కాగానే మనం పంచతంత్రం సీరియల్ గురించి చాలా వెయిట్ చేస్తుండే. మీరు వెయిట్ చేశారా ఎప్పుడైనా? నేను చూశాను చాలా వరకు ఈటీవీలో చాలా మంచి 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 ప్రోగ్రామ్స్ అనేవి ఆయన ప్రజలకు అందిస్తూ ఉండేవాళ్ళు. చిన్నపిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉండేవి. ఆయన ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఈటీవీ న్యూస్ అయినా సరే, ఒక ఈటీవీ ఛానల్ అనేది చాలా బాగుండేది. కానీ అన్ని ప్రోగ్రామ్స్ కానీ చిన్నపిల్లల కోసం, ఫ్యామిలీ కోసం అంతా బాగుండేది. ఆయన చాలామందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామందికి ఉపయోగపడ్డారు. ఇక్కడ పెద్దంబరపేటలో కూడా పోలీస్ స్టేషన్ కానీ, మండల ఆఫీస్ కానీ ఆయన కట్టినవి ఇవన్నీ. సో ఈయన ఇంతమందికి మంచి చేశారు. మనకి తెలిసినవి కొన్ని, తెలియాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన తెలియకుండా చేసినవి కూడా ఎన్నో మంచి పనులు ఉన్నాయి. ఆయన ఇట్లా కోల్పోవడం సడన్గా విషాదకరంగానే ఉంది. ఈటీవీ అనగానే మనకు ఈటీవీ ముఖ్యాంశాల నుంచి జబర్దస్త్ దాకా చాలా గుర్తింపు. అందులో మీకు ఏది ఫేవరెట్? నాకు రామోజీరావు చేసే ఏ పని అయినా సరే నచ్చుతుంది. ఎందుకంటే ఆయన వేరే ఛానల్ లాగా ఇదిగా చేయరు. ఆయన చేసే ఏదైనా సరే ఒక మంచి పని ఉంటుంది, ఒక మంచి విధానంలో ఉంటుంది. అందుకని చెప్పేసి ఏదైనా సరే మంచి విధానం కాబట్టి మనకి అది బాగుంటుంది ఆయన చేసేదాన్ని. ఒకదాన్ని సపరేట్ చేసి చూడటం అట్లా ఏం చూడను నేను అట్లా. ఇప్పుడు రాజమౌళి కూడా ఈరోజు సందర్శించి ఏమన్నాడంటే ఒక భారతరత్న ఇవ్వాలని అన్నాడు. అది ఆయన చేసిన మంచి పనులు అన్నీ చూసి ఏమిస్తారో ఇవ్వాలి ఆయనకు కూడా. ఆయన ఒక బిరుదు అనేది ఆయన బిరుదు అనేది ఆయనకి ఉండాలి. ఒక చిన్నపిల్లలు చదువుకునే పాఠ్యపుస్తకంలో కానీ ఇట్లా ఒక మనిషిని ఆదర్శం తీసుకునే అంత వ్యక్తిగతంగా ఉన్న ఆయన. ఇప్పుడు మీరు అంటున్నారు అంబర్పేటలో కట్టించాడు అని మీరు అంటున్నారు. అలాగే మోడీ కూడా అన్నారు చాలా సార్లు రామోజీరావు కలిసినప్పుడల్లా ఇండియాను ఇట్లా అభివృద్ధి చేయాలని చెప్తున్నానంట. రామోజీరావు నుంచి జ్ఞానం ఇంకా కొద్దిగా నేర్చుకున్నా అని మోడీ గారు చెప్పారు. ఆయన దగ్గర అదే చెప్తున్నాను. ఆయన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ కానీ ఆయన ఒక మంచి నాలెడ్జ్ ఉంది. ఒక మంచి మెసేజ్ ఇవ్వగలిగే వ్యక్తి ఆయన్ని ఈరోజు ఇలా కోల్పోవటం వల్ల మనకి ఎంతో నాలెడ్జ్ని కోల్పోతున్నాం మనం ఈరోజు. ఇప్పుడు ఏపీకి ఒక రాజధాని అంటే ఒక పేరు, అట్రాక్షన్ ఉండాలి. అలాంటిది అమరావతి పేరు కూడా రామోజీరావు గారు పెట్టారంట. అవును, అది అమరావతి అనే పేరు ఆయన కూడా సజెస్ట్ చేసిందే అది. సో అలాంటి మంచి పనులు చాలా చేశారు ఆయన. ఎన్నో జనాలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు ఆయన. మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పత్రికా రంగానికి ఎన్నలేని కృషి చేశారని కూడా చెప్పారు. ఎన్నో పత్రికా రంగాలు కానీ ఆయన చేయూతనిచ్చిన వాళ్ళకి ఎంతోమంది ఉన్నారు. ఆయన పత్రికా రంగంలో చేయించిన వాళ్ళు ఆయన చాలామందిని కింది స్థాయి నుంచి పై స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు చాలామంది అదే బాధపడుతున్నారు. ఇప్పుడు మన తెలంగాణ కానీ ఏపీలో కానీ అన్ని మీడియా సంస్థల్లో ఈనాడు జర్నలిజం స్కూల్లో చదివిన విద్యార్థులే అంతటా రాణిస్తున్నారు అని ఉన్న జర్నలిజం మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచే వచ్చారంట. జర్నలిజం ఈనాడు న్యూస్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. చెప్పాలంటే న్యూస్కి చాలామంది అట్రాక్ట్ అయ్యి చాలామంది జర్నలిజం చేయడం ఒక ఇన్స్పిరేషన్లా తీసుకోవడం, ఒక ఈటీవీలో జాయిన్ అవ్వాలి, పని చేయాలి ఈటీవీతో అనే ఒక అనుబంధాన్ని పెంచుకున్నారు చాలామంది.